బ్రేకింగ్ న్యూస్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. ఇక ట్రయల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కొమ్మినేని సుప్రీంను ఆశ్రయించారు. కింది కోర్టులో కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఇక అక్కడ బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇంకోసారి అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని, వాటిని ప్రోత్సహించవద్దని సుప్రీం కొమ్మినేనికి వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని కోర్టు హెచ్చరించింది. కింది కోర్టు షరతులకు లోబడే బెయిల్ ఇస్తామంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కి సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు అవడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సుప్రీంకోర్టులో బెయిల్ వేసినప్పటి నుంచి ఏ విధంగా జరిగినాయి వాదోపవాదనలు కానీ, శ్రీనివాస్ కి సంబంధించి ఎటువంటి షరతులతో కలిపిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది? అట్లా మొత్తం మీద చూసుకుంటే కనుక జర్నలిస్ట్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్ కు సుప్రీంకోర్టు ఎట్టకేలకు బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవీనంతరం మాత్రం అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీనివాస్ అరెస్ట్ అక్రమం అని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. కొమ్మినేని శ్రీనివాస్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు. 3 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలకు ముందుగా పార్టీ 1 నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తున్నా ఎందుకు అరెస్ట్ చేశారు అర్థం కావట్లేదని చెప్పి పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొమ్మినేని శ్రీనివాస్ మాత్రం సుప్రీంకోర్టులో దాదాపుగా 40 నిమిషాల పైగా జరిగిన వాదనలకు సంబంధించి కూడా ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ వెంటనే విడుదల చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొమ్మినేని వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ మరొకసారి అమరావతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. క్రింద కోర్టు విధించిన షరతులకు లోబడి బెయిల్ మంజూరు చేస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ బెయిల్ కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేస్తా ఉంది. కానీ ఏదైతే ట్రయల్ కోర్టు, మంగళగిరి ట్రయల్ కోర్టుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కి సంబంధించి కండిషన్స్ విషయానికి సంబంధించి కానీ అదే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ కోర్టు పరిధిలో ఉంటాయని చెప్పి కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో వెలువరించింది. రత్న రైట్ శివ, ప్రధానంగా కొమ్మినేనికి బెయిల్ రావటం మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా అసలు కోర్టు ఏ బేస్ మీద ఆయనకి బెయిల్ మంజూరు చేసింది అనుకోవచ్చు, అండ్ విడుదల చేయాలని ఆదేశించింది. ఆయన ఏ సమయానికి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీకి సంబంధించి కూడా ఈ రోజు సాయంకాలానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆర్డర్ కాపీలో ఏమేమి మెన్షన్ చేశారు ఏంటి అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి వాటికి అనుగుణంగా మంగళగిరి కోర్టులో సబ్మిట్ చేస్తారు. సో మంగళగిరి కోర్టు కొన్ని కండిషన్స్ అప్లై చేయటమా, లేకపోతే ఇంకేదైనా కండిషన్ బెయిల్ సంబంధించి విధి విధానాలని ఖరారు చేయటం అనే దానికి సంబంధించి కూడా మంగళగిరి కోర్టులో విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత రేపు సాయంకాలానికి కానీ రేపు మధ్యాహ్నానికి కానీ ఆయన విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.